ఈ వీడియో వచ్చి కళ్యాణ్ పడాల గురించైతే ఉంటుందనమాట. మనోడు బౌన్స్ బ్యాక్ అయిన విధానం కానీ, ఫస్ట్ 2 వీక్స్‌లో వచ్చినప్పుడు అమ్మాయిల పిచ్చి అని చెప్పడం, అమ్మాయిలు ఓదార్పు యాత్ర చేస్తున్నామని చెప్పడం, తరువాత నా ఎలిమినేషన్ వరకు పోయేసి, ఆ తర్వాత మళ్ళీ కెప్టెన్ అయ్యేసి, నెక్స్ట్ వీకే కెప్టెన్ అయ్యి, ఆ కెప్టెన్ కాడి నుంచి అసలు తను ఏ బాండింగ్స్ పెట్టుకోకుండా, ఏ సేఫ్ గేమ్ పెట్టుకోకుండా, అమ్మాయిలతో ఎక్కువగా కూడా లేకుండా, తన గేమ్ తను ఆడుకుంటూ, తను బౌన్స్ బ్యాక్ అయిన విధానం మామూలుగా కాదనమాట. ఎక్కడి నుంచో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక 6 మంత్స్ మనకి మిలిటరీలో సేవ చేసి, ఇది కాదురా అని చెప్పి తన ప్యాషన్ వైపు అగ్ని పరీక్షకొచ్చి, అగ్ని పరీక్ష నుంచి మళ్ళీ బిగ్ బాస్‌కి సెలెక్ట్ అయ్యి, బిగ్ బాస్ షోలో తను ప్రెజెంట్ టాప్ 1 ప్లేస్‌లో ఉండడం జరిగింది. అండ్ కెప్టెన్ రీసెంట్‌గానే ఇంకా లాస్ట్ కెప్టెన్ కూడా అవ్వడం జరిగింది. చాలా ఎఫెక్ట్స్ పెట్టాడు. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరెవరున్నారో, ఈ వీడియో ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరున్నారో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అదనమాట పూర్తిగా ఈ వీడియో కళ్యాణ్ గురించి అయితే ఉండబోతుంది. తనసలు ఎలా వచ్చాడు? అండ్ ఇప్పటివరకు తన జర్నీ ఏంటి? తను ప్రెజెంట్ 'బిగ్ బాస్' షోలో ఎలా ఆడుతున్నాడు? అండ్ కప్పు తీసుకునే ఛాన్సెస్ అసలు తనూజాకున్నాయా? అండ్ కళ్యాణ్‌కున్నాయా? ఎవరు కప్పు తీసుకునే మెటీరియల్? ఎవరు అర్హత క్యాండిడేట్? అనే దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి కళ్యాణ్ పడాల అయితే ఒక మిలిటరీ మ్యాన్ లాగా ఒక 6 మంత్స్ అయితే మిలిటరీ జాబ్ చేసి ఇది కాదురా అని చెప్పేసి తన ప్యాషన్ వైపు ఏదైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి బిగ్ బాస్ షో ఒకటుంటుంది. దాని ద్వారా మనం కొంచెం హైప్ తెచ్చుకోవచ్చు. దాని ద్వారా కొంచెం మనకు గుర్తింపు వస్తుంది అని తెలుసుకొని కామన్ మ్యాన్స్‌ని తీసుకుంటున్నారని తను తెలుసుకొని అగ్ని పరీక్ష ద్వారా వచ్చి ఆ అగ్ని పరీక్షలో మంచి ఎఫెక్ట్స్ పెట్టి మంచిగా బాగా ఆడి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్‌కి సెలెక్ట్ అయితే అవ్వడం జరిగిందనమాట. తను హౌస్‌లోకొచ్చే ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో తనకి 100 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఎవరు నమ్ముతారు? 100 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ షోకి ప్రెజెంట్ వచ్చాక మేబీ 3,30,00,000 మంది తన ప్రెజెంట్ ఇన్‌స్టా ఫాలోవర్స్ అంటే ఖచ్చితంగా నమ్మాలి. ఆ రేంజ్‌లో ఉందనమాట. అంటే ఇంతమంది ఫ్యాన్ బేస్ పెంచుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఏ బాటిల్స్ పెట్టుకోకుండా ఉండడం, ఏ సేఫ్ గేమ్స్ పెట్టుకోకుండా, తన గేమ్ తను ఆడుకుంటూ, క్లియర్ కట్ ఒక అంటే తన మైండ్ సెట్‌తో ఎలా అయితే వాళ్ళ నాన్నగారు అప్పుడు చెప్పడం జరిగింది. అంటే మనకి కప్పు ముఖ్యం గాదు. జనాల్ని దక్కించుకోవడం ముఖ్యం. కప్ అనేది ఈ రోజు ఉంటుంది, పోతుంది. ఎప్పటికన్నా ఉండేది జనాభానే. వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకో. ఎవరిని మోసం చేయొద్దు. అది కప్పు వచ్చినా, రాకపోయినా నీ ఆటను వాడు అని చెప్పే మాటలనేటియి తనూజకి అండ్ మన కళ్యాణ్‌కి 5,000 ఓట్స్ డిఫరెన్స్ అయితే ఉండేదన్నమాట. వీళ్ళిద్దరు నామినేషన్స్‌కొచ్చినప్పుడు. ఆ 5,000 ఓట్స్ వాళ్ళ నాన్నగారు ఆ మాట చెప్పి ఫుల్‌ఫిల్ చేసిపోయారనేదే మనకి క్లియర్ కట్‌గా తెలుస్తుంది. కళ్యాణ్ వచ్చిన ఫస్ట్ 2 వీక్స్‌లో ఎప్పుడు వెళ్ళిపోతాడు? అసలు ఏంటి ఎప్పుడు చూసినా అమ్మాయిలు ఎవరెవరు ఏడుస్తున్నారా? వాళ్ళ దగ్గరికి పోయి ఆ ఓదార్పు యాత్ర చేద్దామా? హగ్గు చేసుకోవడం, ఆ కన్నీళ్లు తుడవడం. ఎంతసేపుకి ఒక 2 వీక్స్ అసలు ఎందుకొచ్చాడు ఈ అబ్బాయి అసలు ఆర్మీ మ్యాన్ అంటాడు. ఎప్పుడు అమ్మాయిలతో ఉండడం అలా అనిపించింది. అండ్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చాక కూడా దీన్నే పాయింట్ తీశారు. అమ్మాయిలు పిచ్చి ఎక్కువగా అమ్మాయిలతోనే ఉంటాడు. అమ్మాయిలు వద్దన్నా గాని అమ్మాయిల దగ్గరికే పోతుంటాడు. అండ్ తనూజ తనూజని అసలు అదే అప్పుడు ఓదారుస్తుంటాడు కదా! అలా చేసినా కూడా తనూజ కూడా ఏమనలేదు. అలా నెగటివిటీ స్ప్రెడ్ చేసిన తర్వాత నాగార్జున సార్ గూడా వాళ్ళని సాటర్‌డే అప్పుడు రూమ్‌లోకి పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. అంటే నువ్వు లైఫ్ లాంగ్ ఆ అబ్బాయినైతే చూడలేదు. నువ్వలా అమ్మాయిల పిచ్చని ఎలా అంటావు? అలా జడ్జ్ చేయకూడదు. అది ప్రతి ఒక్కరికి బయటగా నెగెటివ్‌గా పోర్ట్రేట్ అవుతుంది అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అండ్ మనకి ఎల్ఐకే ఫిక్స్ రమ్య గారు కూడా నెక్స్ట్ వీకే మళ్ళీ ఎలిమినేట్ అవ్వడం జరుగుతుందనమాట. ఎలిమినేట్ అవుతారు. అక్కడి నుంచి ఎక్కడైతే ఈ నెగటివిటీ స్ప్రెడ్ అయిందో అక్కడి నుంచి మనం కళ్యాణ్ ఆట అయితే వేరే జోన్‌లో అయితే చూడడం జరిగింది. కెప్టెన్ అయ్యాడు మంచిగా. ఆ కెప్టెన్సీ చేశాడు. నాగార్జున సరే మెచ్చుకోవడం జరిగింది. అసలు బాగా చేసావు అందరికంటే కెప్టెన్సీలలో ప్రతి ఒక్కరికంటే నువ్వే చేసావు. నీ కెప్టెన్సీయే నాకు నచ్చిందని నాగార్జున సార్ కూడా మెచ్చుకోవడం జరిగింది. అది ప్రతి ఒక్కరం చూసాము. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు బాండింగ్స్ పెట్టుకుంటూ వచ్చారనమాట. ఆఖరికి తనూజ అండ్ భరణి గారైతే ఇమాజిన్ ప్రతి ఒక్కరు హౌస్‌లో ప్రతి ఒక్కరు బాండింగ్ ఉంది. అండ్ మనకి కళ్యాణ్‌కొచ్చేసరికి ఏ బాండింగ్ పెట్టుకోలేదు. ప్రెజెంట్ తనకేమన్నా ఒక మైనస్ పాయింట్ ఉందా అని చూస్తే
తనూజ అదనే చెప్పొచ్చు. తనూజని కొంచెం లైక్ చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ తనకి 2 వీక్స్ నేను నామినేట్ అవుతాను తనూజ కోసం అని చెప్పే విధానం అయితేమి అంటే ఆ మెసేజ్ కోసం వాళ్ళ సిస్టర్ మెసేజ్ అప్పుడు వచ్చింది కదా! దానికోసం నాగార్జున సార్ చెప్పడం జరుగుతుంది. దీనికోసం నువ్వు 2 వీక్స్ నామినేట్ అయితే ఆ మెసేజ్ నేను తనూజకి ఇస్తానని చెప్తే, నేను 2 వీక్స్ నామినేట్ అవుతాను అని చెప్పడం జరుగుతుందనమాట. అండ్ అది తనూజకి నచ్చదు. లేదు ఎలాగో ఫ్యామిలీ వీక్ వస్తుంది. నేను మా సిస్టర్‌ని చూసుకుంటాను. నువ్వు నామినేట్ అవ్వద్దు అని తనూజ చెప్పడం జరుగుతుంది. అక్కడ నామినేషన్ తప్పించుకో అండ్ తనూజ ఒకసారి ఆట ఆడేటప్పుడు, ఆ కెప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, తనూజ కోసం ఏడవడం ఫుల్‌గా ఏడవడం అండ్ వాళ్ళిద్దరు ఒక బెడ్ దగ్గర కూర్చొని అండ్ ఎందుకు నా కోసమే ఏడ్చావా అని చెప్తే ఫుల్ అక్కడ కొంచెం ఎమోషనల్ ఉంటుంది. అక్కడ గాని ఇదనే కాదు అండ్ ఒకసారి ఫుల్ గొడవ జరిగిన అండ్ దివ్యకి, తనూజకి కెప్టెన్సీ టాస్క్ జరిగేటప్పుడు ఫుల్ సపోర్ట్ తనూజకి ఇవ్వడం జరుగుతుంది కళ్యాణ్. దీన్ని బట్టి కూడా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఏం జరిగినా తనూజ తిట్టినా, కొట్టినా కానీ ఫుల్ తనూజకే సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ తనూజనైతే మోస్ట్‌లీ లైక్ చేస్తున్నాడు. కొంచెం ఆ మైనస్ పాయింట్ ఏదన్నా ఉందా అంటే మనోడు తనూజని లైక్ చేయడమే అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఎంతవరకు లైక్ చేయాలి? ఎంతవరకు తనతో మళ్ళీ ఏమన్నా గేమ్స్ వచ్చినా, టాస్క్‌లొచ్చినా ఇచ్చి పడేస్తున్నాడనే చెప్పొచ్చు. అందువల్లే ప్రెజెంట్ టాప్ ప్లేస్‌లో అయితే ఉండడం జరుగుతుంది. ఇది టాప్ ప్లేస్‌కి రావడానికి చాలా కష్టపడ్డాడన్నమాట. మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ఈ నామినేషన్స్ చేశారు. ఏఐయు సిల్లీ రీజన్స్ చెప్పి నామినేషన్ చేశారు. ప్రతి వీక్ మనం చూసాం. ఎస్పెషల్లీ 8 వీక్స్ వరుసగా అయితే నామినేషన్స్‌కొచ్చాడన్నమాట. అందువల్లే ఆ నామినేషన్స్‌కి వాళ్ళు సిల్లీ రీజన్స్ చెప్పి, ఏఐయు చెప్పి నామినేట్ చేసి తను మాత్రం ఎక్కడ డౌన్ ఫాల్ అవ్వకుండా తను క్లియర్ కట్‌గా ఆడాడు. ఎక్కడ బాండింగ్స్ పెట్టుకోలేదు. ఏ సమయంలో కూడా బాండింగ్స్ పెట్టుకోలేదు. ఏ సేఫ్ గేమ్స్ ఆడలేదు. పాయింట్ ఉంటే ఏమన్నా ఒక పాయింట్ ఉంటే దాన్ని క్లియర్ కట్‌గా చెప్పి తన నామినేషన్ చేసేటప్పుడు కూడా వేరే వాళ్ళని ఏదన్నా ఒక పాయింట్ నిజంగానే ఆ పాయింట్ ఉంటేనే ఆ పాయింట్ పెట్టే చేసేవాడన్నమాట. కొంతమంది పాయింట్స్ ఉన్నా లేకపోయినా ఎవరో ఇంకొకరు నామినేషన్ చేశారని వాళ్ళకేమన్నా మైనస్ పాయింట్ ఉంటే అదే పట్టుకొని ప్రతి ఒక్కరి హౌస్‌లో నామినేషన్ చేస్తూ వస్తుంటారన్నమాట. దాన్ని సేఫ్ గేమ్ అంటారు. ఇలాంటిది సేఫ్ గేమ్ ఏం లేకుండా కళ్యాణ్ మాత్రం ఒక నామినేషన్ పాయింట్ లేకపోయినా గాని చెప్పేవాడు. ఈ పైన నాకు నామినేషన్ పాయింట్ అయితే ఏమీ లేదు. ఇంక నాకు వేరే వోళ్ళు లేరు కాబట్టి ఇది ఒక చిన్న రేస్ అని చెప్పేసి మనోడికి జరిగిన వాళ్ళలో కొంచెం మైనస్ పాయింట్ ఉంటే, ఆ మైనస్ పాయింట్ నువ్వు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ మైనస్ పాయింట్ నీలో ఉంది. ఇంప్రూవ్ చేసుకుంటావని చెప్పి నేను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పి కూడా నామినేషన్స్ కొన్ని సార్లు చేసాడన్నమాట. అంటే వాళ్ళని ఇంక కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఈ మైనస్ పాయింట్‌ని నువ్వు మానేసుకుంటే ఇంకా ఆటలో ఇంప్రూవ్ అవుతావని చేయడం జరిగింది. ఇయన్నీ చూసుకున్నట్లయితే బాగా ఆడాడు. బాగా ఆడాడు కాబట్టే ప్రెజెంట్ ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉండడం జరిగింది. ఇంకా మహా అయితే 3 వీక్స్ ఉన్నాయి. అండ్ నాగార్జున సార్ కూడా యెస్టర్‌డే అప్పుడు క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. నాగార్జున సార్‌కి సెల్యూట్ కూడా చేయడం జరిగిందనమాట. ఎక్కువగా నెగటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ సెల్యూట్ చేస్తాడు కదా! కెప్టెన్ అయినప్పుడు. అది అలా చేయకూడదంట. అంటే ఆర్మీ పర్సన్ అని చెప్పేసి సింపతి రూపంలో ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఎక్కువ ఓట్లు సింపతి రూపంలో పడుతున్నాయని ఆ రీల్స్‌లో అయితేమి, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితేమి, మనకి యూట్యూబ్‌లో అయితేమి హల్చల్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఒక యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి దివ్య గారున్నారు. తను డాక్టర్ అని చెప్పుకుంటుంది. నేను నేను రివ్యూస్ చేస్తానని చెప్పుకుంటుంది. అండ్ ఇమ్మాన్యుయల్ వచ్చేసి నేను ఒక కమెడియన్ అని చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటున్నారు. బయట కూడా దాని రకంగానే వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి. తనూజ వచ్చేసేసి నేను ఒక సీరియల్ యాక్ట్రెస్‌ని. 'ముద్దమందారం' సీరియల్ చేశానని తను చెప్పుకుంటుంది. కానీ ఒక దేశానికి సేవ చేసిన ఒక ఆర్మీ పర్సన్ మాత్రం నేను ఆర్మీ పర్సన్ అని చెప్పుకోకూడదనమాట. అలా చెప్పుకుంటే అది సింపతి. ప్రతి ఒక్కరు ఇలా నెగెటివ్ అంటే సడెన్‌గా టాప్ ప్లేస్‌లోకొచ్చేసరికి ఎవరు ఊహించలేదు. కళ్యాణ్ టాప్ ప్లేస్‌కొస్తాడు. టాప్ ఓటింగ్ అసలు 5000 ఓట్స్, 6000 ఓట్స్ క్రాస్ చేసి తనూజని అసలు టాప్ ప్లేస్‌కొస్తాడని ఎవరు ఊహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తనూజ వన్ సైడ్ మ్యాచ్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అసలు ఎప్పటికి 5000 ఓట్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలిరా బాబు అని. తనూజని వన్ సైడ్ మ్యాచ్‌గా అయితే అలా చేశారు. కానీ వాళ్ళ నాన్నగారొచ్చేసి అయి ఫుల్‌ఫిల్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ 5000 ఓట్స్ అనేటియి. ఇప్పుడు సడెన్‌గా టాప్‌లోకొచ్చేసరికి అందరూ ఎక్కువగా నెగటివిటీ స్ప్రెడ్ అయితే చేయడం జరుగుతుంది కళ్యాణ్ పైన. ఎక్కువ సింపతి చూపిస్తున్నారు. ఏదో ఆర్మీ పర్సన్ అని ఊరికే పోస్టులు పెడుతున్నారు. అయి చూసి ఓట్లేస్తున్నారు. అందువల్లే ఓట్లొస్తున్నాయి. అదేమీ కాదు. తన గేమ్ లోపల తను బయట ఎలా ఉన్నాడో, ఫస్ట్‌లో వచ్చినప్పుడు 2 వీక్స్ ఎలా ఆడాడో అయన్నీ కాదనమాట. ప్రెజెంట్ తను ఆడే విధానం, తన హౌస్‌లో తను పోయే ఫ్లో అయితేమి చాలా మంది జెన్యూన్‌గా ఉంటున్నాడు. జెన్యూన్‌గా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. అందువల్లే ఓట్లు గూడా ఎక్కువ పడుతున్నాయి. చెప్తున్నారు అని ఎందుకన్నానంటే మనకి యూట్యూబ్‌లో అయన్నీ చూసుకున్నట్లయితే తెలుస్తుంది గదా! రివ్యూస్ అయి చూసుకున్నట్లయితే చాలా మంది కళ్యాణే జెన్యూన్‌గా ఉన్నాడు హౌస్‌లో. తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. ఎలాంటి వార్నింగ్స్ పెట్టుకోవట్లేదని చాలా మంది జనాభా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అందువల్లే అలా ఉన్నాడు. అలా ఒక క్రియేట్ చేశాడు గాబట్టే
ప్రెజెంట్ అయితే టాప్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. అండ్ డీమాన్ పవన్ అసలు అవ్వాల్సిందే మామూలుగా అయితే. స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వీక్ నుంచి కూడా డీమాన్ పవన్ టాస్క్‌లు ఎంతో ఎఫెక్ట్ తెచ్చాడు. కానీ రీతు బాండింగ్ అనేది డీమాన్ పవన్‌ని చాలా ఆహ్, తీసేసిందనమాట. వాళ్ళిద్దరి బాండింగ్ ఎవరికీ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో ఏమో తెలీదు కానీ మొత్తానికైతే వాళ్ళ డీమాన్ పవన్ ఆట అనేది కొంచెం అటు ఇటు రీతు వల్లే పోయిందనైతే తెలుస్తుంది. లేకపోతే కళ్యాణ్ ప్లేస్‌లో అసలు డీమాన్ పవన్ ఉండేవాడేమో. ఎందుకంటే తను ఆడే ఆటలు గాని, టాస్కుల పరంగా బాగా ఆడుతున్నాడు. అందరితో బాగుంటున్నాడు కాబట్టి ఎక్కువ ఈ బాండింగ్ రీతుతో బాండింగ్ వల్లే పోయింది. మొత్తానికైతే కళ్యాణ్ అయితే కప్పు కొట్టే ఛాన్సెస్ మోస్ట్‌లీ 99% అయితే ఉన్నాయండి. అండ్ పోను కళ్యాణ్ ఓటింగ్ పెరుగుతూనే ఉంది. పోను పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ డౌన్ ఫాల్ అవ్వట్లేదు. ఈ వీడియో ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో, మీరు కళ్యాణ్‌కి అసలు ఎందుకు ఓటేస్తున్నారు? కప్పు అసలు కళ్యాణ్ కొడతాడా లేదా? దయచేసి లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.